కొంచెం ఎక్సర్సైజ్. ఓకే, సో నిన్నటి క్లాస్ చెప్పుకున్నాం కదా మనం. సో ఎవరైనా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, ఇది నేను డెస్క్టాప్ నుంచి కూడా జాయిన్ అయ్యాను. దానికి కొంచెం హలో. ఓకే, ఎక్సర్సైజ్లు చేసామండి ఉదయాన్నే. గుడ్ గుడ్. మరి మీకు నిన్న కొన్ని నేను చెప్పడం మర్చిపోయాను. చూడండి, ఎక్సర్సైజ్ ఫస్ట్ టైం మీరు చేసేటప్పుడు ఎప్పుడు బరువులు ఎత్తారు కాబట్టి ఫస్ట్ 1-2 days 3 days కొంచెం పెయిన్స్ ఉంటాయి. ఓకేనా? పెయిన్ అనేది అదేదో మీకు హెల్త్ ఖరాబ్ అవుతుంది, చేయిలు పాడవుతున్నాయి అని కాదు దానికి అర్థం. అది అడ్జస్ట్ అవుతుంది అని అర్థం, అంటే రికవర్ అవుతుంది అని అర్థం. ఓకేనా? ఎవరికైనా పెయిన్స్ వచ్చాయి ఈ రోజు? అంటే ఏం లేవు సార్, చేసామండి. మీరు చెప్పినవన్నీ చేసాము సార్ నిన్న ఉదయం ఇవాళ. కొంచెం అంటే మీరు వెయిట్ ఎంత వెయిట్ లేకపోతారు మీరు? అది 2.5 kg సార్. ఓకే, గుడ్ గుడ్. ఇంకా ఎవరెవరు చేశారు? నేను ఇంకా 2 యాడ్ చేసుకున్నాను సార్. యాక్సెస్ కదా మీకు మీ బాడీ సహకరిస్తుంటే మీరు అన్ని, ఏది చేతులు, భుజాలు, పొట్ట, ఛాతీ, వీపు, నడుము, పిక్కలు, తొడ, ప్లాంక్, పుషప్స్, పుల్అప్స్, ఏది సహకరిస్తే అది స్ట్రెంత్ చేస్తూ వెళ్ళండి. చెప్పండి, ఇంకెవరైనా మాట్లాడతారా? మజిల్స్ అది చేయలేదు కానీ బోన్స్ ఎక్సర్సైజ్ చేశాను సార్. ఓకే, అవి డంబుల్స్ లేవు, అందుకని స్టార్ట్ డబ్బులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఏదో ఒక చిన్న బిందె ఉంది, చిన్న వాటర్ డబ్బా ఉంది, దాంట్లో ఫిల్ చేయండి 5 liters డబ్బా వాటర్ లేదా 2 liters డబ్బా వాటర్. అదేలేండి, లిక్విడ్ గా ఫిల్ చేసి వాటర్ బాటిల్ డబ్బా, ఇలా ఏదో ఒక వెయిట్. అదే ఇంట్లో మనకి చాలా గిన్నెలు ఉంటాయి. అవును సార్, రేపటి నుంచి డెఫినెట్ గా. ఓకే, సో ఇప్పుడు నా స్క్రీన్ చూస్తున్నారు కదా మీరు. సో మనం నిన్న ఫస్ట్ కొన్ని చెప్పడం మర్చిపోయాను. పెయిన్స్ వస్తాయి. సో పెయిన్ వచ్చినంత మాత్రం కంగారు పడకండి, అది కరెక్ట్ గా పని చేస్తుందని అదొక సంకేతం. మజిల్ చెప్పాను కదా బ్రేక్ అవుతుంది అని. సో అది పెయిన్ వస్తుంటుంది, దానికి కంగారు పడుతుంది. ఒక 2-3 days లో పెయిన్ బాడీ అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఒక సెట్ చేసిన తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ డంబుల్స్ పట్టుకొని ఇలా 15 చేశారు, ఆయాసం వచ్చింది, సరే పక్కకు పెట్టేసి ఆ ఆయాసము, ఆ గుండె మనకి బీటింగ్ ఉంటుంది కదా, మళ్ళీ నార్మల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఒకరికి 1 minute లో నార్మల్ అయిపోతుంది, ఒకరికి 2 minutes పడుతుంది, ఒకరికి 3 minutes పడుతుంది. మళ్ళీ ఆ బ్రీతింగ్, అంటే మీరు బరువులు ఎత్తగానే కొద్దిసేపు అలా అవుతుంది, అది మళ్ళీ నార్మల్ అయిపోయే వరకు 2-3 minutes పట్టొచ్చు, 1 minute పట్టొచ్చు. అది మీరు చేస్తూ ఉంటుంటే మీకు 1 minute లోనే రికవర్ అవుతారు. సో మళ్ళీ నార్మల్ బ్రీతింగ్ వచ్చిన తర్వాత సెకండ్ సెట్, 2 sets అలా చేసుకుండండి. 2 sets ఇది, 2 sets ఇవి, 2 set స్క్వాట్స్ అలాంటివి. ఓకేనా? నెక్స్ట్, మీకు చాలా బాగా నిద్ర పడుతుంది. నిద్ర అసలు హాయి, అసలు నిద్ర కూడా వేసుకుందాం అన్నట్టుగా హాయిగా పడుతుంది నిద్ర. ఎందుకంటే కొన్ని రకరకాల హార్మోన్స్ మన రిపేర్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ లో మీకు నిద్ర అనేది హాయిగా పడుతుంది. ఓకేనా? ఇప్పుడు పెయిన్స్ మజిల్స్ కైనా పర్లేదు, బోన్స్ కి వచ్చినా ఇబ్బంది పడాల్సిన పని లేదండి.
బోన్ కి జాయింట్స్ చేతిలో జాయింట్స్ కాడ కానీ మోకాళ్ళలో కానీ మడిమల్లో కానీ పెయిన్స్ వచ్చిందనుకోండి అదే పర్లేదా మీరు పర్లేదు. ఓకేనా? ఓకే నాది సిస్టమ్ ఎందుకు స్ట్రక్ అయింది. ఓకే, సో మనం నిన్న చూసుకున్నట్లయితే మనకి వెయిట్స్ ఎత్తడం వల్ల మనకి చూడండి, నేను స్క్రీన్ మీద చాట్ జీపీటీలో నేను ఆన్సర్ సేవ్ చేసి పెట్టాను. సో స్ట్రెంగ్త్, మొబిలిటీ అంటే వాకింగ్, లిఫ్టింగ్, క్లైంబింగ్ స్టేర్స్ ఈజీగా మీరు యూత్ లాగా మీకు బాడీ మారుతూ ఉంటుంది. చేయగా చేయగా మీరు అసలు ముసలి వాళ్ళు అవుతున్నామనే మనకి అసలు భావన కాదు. బోన్ స్ట్రెంగ్త్, ఇంజురీ ప్రివెన్షన్, రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది. మెంటల్ ఎమోషనల్ బెనిఫిట్స్ మనకి వెయిట్స్ ఎత్తినప్పుడు మేడం మీరు రికార్డ్ చేసేటప్పుడు అంటే నేను స్క్రీన్ షేర్ ఉన్నప్పుడు స్క్రీన్ షేర్ రికార్డ్ వచ్చేలాగా మనం పెట్టొచ్చు కదా. సార్ మేడం లీవ్ అయ్యారు సార్. నరేష్ గారు, నేను ఇప్పుడు రికార్డింగ్ చేస్తుంది మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా రికార్డ్ అవుతుంది. ఓకే ఓకే, అది సగం చేసి సగం అలా ఏముండదు, కంటిన్యూస్ గా అవుతుంది సార్. స్క్రీన్ షేర్ కూడా కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది మొత్తం, ఏదైతే మొత్తం అంతా రికార్డ్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మనకి మెంటల్ ఎమోషనల్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ఇందులో చూసినట్టుగా ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి మెంటల్ హెల్త్ బాగుంటుంది. అలాగే ఎమోషనల్ రెసిలెన్స్ అంటే ఎమోషనల్ పరంగా కూడా ఏజింగ్, లాంజివిటీ అంటే ఏజ్ కూడా మీకు స్పాన్ ఎక్కువగా ఉంటుంది. కార్డియోవస్కులర్, రెస్పిరేటరీ అంటే మీరు వెయిట్స్ ఎత్తేటప్పుడు చేతులు ఒక్కటే అని కాదు, ఆ చేతులకి పంప్ చేయాలి బ్లడ్. సో లంగ్స్ అంటే రన్నింగ్ చేసేటప్పుడు స్ట్రెస్ అయ్యేంతగా వెయిట్ లిఫ్టింగ్ అప్పుడు అంత అవ్వదు. అంటే పర్టికులర్ గా రన్నింగ్ చేస్తున్నాం అనుకో, పర్టికులర్ గా వీఆర్ టార్గెటింగ్ లంగ్స్ అండ్ హార్ట్ సర్క్యులేషన్. వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాం అనుకోండి, మనం ప్రైమరీలీ టార్గెటింగ్ మనము చేతులు కండ దగ్గర టార్గెట్ అవుతుంది, కానీ ఆ కండకి ఆ చేసే ప్రక్రియకి రక్తం అందించడానికి హార్ట్ కొంచెం కొట్టుకుంటుంది ఫాస్ట్ గా కూడా. సో అంటే హార్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఒక చిన్న సెంటెన్స్ చెప్తున్నాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకోండి. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు, ఏ జబ్బులు లేవు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఇతనికి కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉంది అనుకుందాం. ఇతను రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు, ఇతను రోజు ఎక్సర్సైజ్ చేయడు. ఇతని కన్నా ఇతనే ఎక్కువ సంవత్సరాలు బతుకుతాడు. దిస్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అండ్ ఇట్ ఈస్ కరెక్ట్. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఓకే మన బాడీలో చాలా ఆర్గాన్స్ ఉంటాయి. ఐ డోంట్ నో వై. ఓకే, మన బాడీలో చాలా ఆర్గాన్స్ ఉంటాయి కదా. సో సో ఇప్పుడు మన బాడీ లోపల ఆర్గాన్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ అంటే బోన్స్ కానీ, బోన్స్ అంటే టిష్యూస్, హార్ట్, లంగ్స్, లివర్, గాల్ బ్లాడర్, ఇంటెస్టైన్స్, ఇంకా రకరకాల అన్ని. సో వీటిలో మనము వీటిని బ్లడ్ కూడా ఓకే. సో వీటిని మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి మన ఫీడ్బ్యాక్ సిస్టమ్ కి మనము ఎలా చెప్పాలి, జస్ట్ చేయండి. మనం తెలుసుకున్నాం కదా నిన్న క్లాస్ లో. సో మనకు ఇంటెలిజెన్స్ సిస్టమ్ కి అర్థమయ్యేలాగా, అది ట్రిగ్గర్ అయ్యేలాగా మనము మజిల్ కి మజిల్, బోన్ కి అలా, హార్ట్, లంగ్స్ అలాగే ఇప్పుడు ఇంటర్నల్ బ్లడ్
ఆర్గన్స్ వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా ప్రయత్నించండి. నేను ఒక 1 minute ఇప్పుడు వేస్తాను. చెప్పండి, ఏమన్నా గెస్ట్ చేయగలిగారా? సజెషన్స్ చెప్పుకుంటూ ఉండాలండి మన శరీరానికి ఎప్పుడు. ఓకే, అంటే మనము ఫిజికల్ యాక్షన్ ద్వారా ఎలా ప్రేరితం చేయాలి అనేది మనము చెప్పుకుంటున్నాం కదా. సరే, ఓకే. సో మనము ఓకే, కణాలతో సో మాట్లాడాలి సార్. నేను హెల్దీగా ఉన్నాను, నాకు తగ్గిపోతుంది, ఐఎమ్ స్ట్రాంగ్ ఎస్, అని అది కూడా చెప్పుకోవాలి. పనిచేస్తుంది. అది విజువలైజేషన్, ఫీలింగ్, ఎమోషన్స్ అనేది అది కూడా పనిచేస్తుంది. మనము ఫిజికల్ అంటే విజువలైజేషన్ ద్వారా కాకుండా మనము ఫిజికల్ గా ఎలా చెప్పాలి అనేది మనం తెలుసుకున్నాం. సో మన బాడీలో మీకు చెప్పాను కదా, చాలా సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటాయి అని. సో దాంట్లో ఒకటి ఆక్సిజన్ మానిటరింగ్ చేసే సిస్టమ్స్ ఉంటాయి కొన్ని. మన శరీరంలో ఎంత ఆక్సిజన్ ఉంది, పడిపోతుందా, కరెక్ట్ గా ఉంటుందా అనేది ఆక్సిమీటర్ అప్పుడు మనము కరోనా టైంలో చెక్ చేసుకునే వాళ్ళం. 98, 99 ఉందా లేదా అనేది మనందరికి అది కొంచెం తెలుసు ఉంటుంది. సో మనకి కిడ్నీస్ లో కొన్ని ఆక్సిజన్ ఎంత బ్లడ్ లో ఉంది అని అది ఎప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. సో మనము ఆక్సిజన్ బ్లడ్ లో తక్కువ అయ్యేలాగా చేసాము అనుకోండి మన శరీరంలో, సో అదేం చేస్తుంది, ఆక్సిజన్ పడిపోతుందని కమాండ్ ఇస్తుంది. ఓకేనా? కమాండ్ ఇచ్చిన తర్వాత అంటే రెడ్ బ్లడ్ సెల్స్ లో ఆక్సిజన్ తక్కువైపోతుంది, రెడ్ బ్లడ్ సెల్స్ చనిపోతున్నాయి, మళ్ళీ కొత్తవి తయారు చేయాలి అని కమాండ్ ఇస్తుంది అన్నమాట. సో మనం ఈ కమాండ్ ఇచ్చేలాగా ఎలా ట్రిగ్గర్ చేయాలంటే దీన్ని ఏమంటారంటే హైపాక్సియా అంటారు. ఇంటర్మీడియట్ హైపాక్సియా అంటే ఊపిరి, అంటే యోగాలో ఇది ఉంది ఆల్రెడీ, కానీ మీకు ఎందుకు అది పనిచేస్తుంది, దానివల్ల లాభాలు ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను ఇప్పుడు. ఓకేనా? సో మనము బ్రీత్ అని కాసేపు బ్రీతింగ్ చేసి తర్వాత బ్రీత్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఊపిరి పీల్చుకోకుండా కొద్దిసేపు ఉండగలగాలి. అంటే ఎవరికి వీలైనంత వాళ్ళు ఉండగలుగుతారు, అందరూ ఒకేలాగా ఉండలేరు. సో స్టార్టింగ్ ప్రాక్టీస్ లో 4 seconds ఉండగలుగుతారు, కొంతమంది 5 seconds ఉండగలుగుతారు, కొంతమంది 6, 10, 15, 20, 30, 45 seconds అలా గ్రాడ్యువల్ గా ఉంటుంది. సో యాక్చువల్లీ మనం లోపల ఏమవుతుందో తెలుసుకున్నాం. సో మనం ఊపిరి మొత్తం బయటికి వదిలేసి తీసుకోకుండా ఆపుకోవాలి. ఓకేనా? ఇలా ఆపుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఓకే, ఆపుతున్నప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఓకేనా? అంటే మీకు కొంచెం అంటే మన బాడీ మనం చనిపోతున్నామేమో అని అది అనుకుంటుంది, ప్లస్ దాంతోపాటు ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల కొన్ని రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడము, టిష్యూస్ కొంచెము బ్లడ్ తక్కువైపోవడము, మైక్రో లెవెల్లో చెప్పాను కదంటే కొంచెం డ్యామేజ్ జరగడం జరుగుతుంది అన్నమాట. సో ముఖ్యంగా ఎస్పెషల్లీ కిడ్నీస్ మానిటరింగ్ చేస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉందని. సో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి అని కమాండ్ వెళ్తే ఏమవుతుంది,
మనకి కొత్తగా రెడ్ బ్లడ్ సెల్స్ తయారు చేయాలని బోన్ మ్యారో లోపల స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఆ స్టెమ్ సెల్స్ తయారు చేయమని కమాండ్ ఉంటుంది. అంటే స్టెమ్ సెల్ ఏంటంటే ఒక స్టెమ్ సెల్ తోటి ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మీరు కార్ కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, ఫుడ్ కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. అలాగే స్టెమ్ సెల్ ఏంటంటే ఆ సెల్ అది ఒక హార్ట్ని తయారు చేయగలుగుతుంది, కిడ్నీని తయారు చేయగలుగుతుంది, బ్రెయిన్ లో న్యూరాన్స్ తయారు చేయగలుగుతుంది, లంగ్స్ తయారు చేయగలుగుతుంది, బోన్ తయారు చేయగలుగుతుంది, రెడ్ బ్లడ్ సెల్స్ తయారు చేయగలుగుతుంది, ఏదైనా తయారు చేయగలుగుతుంది స్టెమ్ సెల్ అనేది. ఓకేనా? సో స్టెమ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా? సో ఈ స్టెమ్ సెల్స్ ఏం చేస్తాయి, ఎక్కడెక్కడ రిపేర్స్ ఉన్నాయో టిష్యూస్, ఆర్గాన్స్, రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడం ఇవన్నీ రీజనరేట్ చేస్తాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎస్ సార్, ఎస్ సార్. మళ్ళీ ఒకసారి ఎస్ సార్, చెప్తా అర్థమవుతుందండి. సార్, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే, ఇప్పుడు ఎవరికి అర్థమైందో వాళ్ళు ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను వింటా, మీకు ఎంత అర్థమైందో కూడా తెలుస్తుంది నాకు, ఆమెకి కూడా క్లియర్ అవుతుంది. చెప్పండి, ఎవరికి అర్థమైంది, ఎవరికి అర్థం కాలేదో, అర్థం కాని వాళ్ళకి అర్థమైన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మనం గాలి పీల్చినప్పుడు మళ్ళా వదిలేసిన తర్వాత గాలి పీల్చుకోకుండా ఎన్ని సెకండ్స్ ఉండగలమో అన్ని సెకండ్స్ ఉండనప్పుడు మనము చనిపోతున్నామేమో అని చెప్పేసేసి బ్లడ్ ఎర్ర రక్త కణాలు పడిపోతున్నాయి అని తెలిసి ఆ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మళ్ళా అవి తయారు చేయమని పురమాయిస్తుంది అనమాట. అప్పుడు బోన్ మ్యారాలో స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఆ స్టెమ్ సెల్స్ ఎర్ర రక్త కణాలని తయారు చేస్తుంది. కాబట్టి మనం అలా చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఇందాక ఎవరు అర్థం కాలేదు మనం చెప్పమన్నారు. అర్థమైంది సార్. ఓకే, సో సో ఇది చాలా 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 ఒక గొప్ప సీక్రెట్ ఇండస్ట్రీలో, మెడికల్ ఇండస్ట్రీలో. మామూలుగా ఇప్పుడు మీరు స్టెమ్ సెల్స్ ఎక్కించుకోవాలనుకోండి బాడీలోకి 15 lakhs to 45 lakhs అలా ఖర్చు అవుతుంది. అంటే స్టెమ్ సెల్స్ ఏం చేస్తాయి, పాడైపోయిన టిష్యూస్, పాడైపోయిన ఆర్గాన్స్ ని అక్కడ సెల్స్ క్రియేట్ అయ్యి ఆ టిష్యూ ఆర్గాన్ మళ్ళీ తయారవుతుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం అందరం. అంటే స్టెప్స్ చెప్తాను. ఇది చేసేటప్పుడు మీలో ఎవరైనా ఇప్పుడు వర్క్ లో, డ్రైవింగ్ లో ఉంటే వాళ్ళు చేయొద్దు. ఓకేనా? అందరూ ఇంట్లో కూర్చున్నారు, సీట్ లో కూర్చున్నారు, వాళ్ళు మాత్రమే చేయాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, ఫస్ట్ మీకు ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. తర్వాత నేను మీకు గైడెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, అప్పుడు చేయండి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 1-2 minutes నార్మల్ గా ముక్కుతోటి గాలి తీసుకుంటూ ముక్కుతోని గాలి వదిలేస్తాం. అలా ఒక 1 minute. ఇప్పుడు ఏమవుతుంది, మీ బాడీ లోపలంతా ఆక్సిజన్ అంతా నార్మల్ గా అవుతుంది. ఫస్ట్ మీరు చేయకండి, నేను ఇన్స్ట్రక్షన్స్ వినండి ఫస్ట్. కొంతమంది ఓకే, ఇన్స్ట్రక్షన్స్ వినండి ఫస్ట్. తర్వాత ఒక 1-2 minutes అలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ముక్కుతో తీసుకొని స్పీడ్ గా నోరుతో వదిలేయాలి. ఇలా ఒక 20-30 times చేయాలి. నోటితో గాలి వదిలితే ఏమవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అనమాట. బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్, బ్లడ్ లో ఉన్నది అంటే ఎక్కువ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. అంటే మనం కార్బన్ డైఆక్సైడ్ మన బాడీలో నుంచి తీసే ప్రయత్నం చేస్తాం అనమాట. అలా ఓకేనా? ఏ టైంలో చేయాలి సార్? అదే ఏ టైంలో చేయాలండి? ఉదయం డైలీ పొద్దున మీరు ఎక్సర్సైజ్ యోగా చేసిన తర్వాత లాస్ట్ ఎంటీ స్టమక్ ప్రిఫరబుల్ ఎంటీ స్టమక్. ఎందుకంటే లోపల పని ఏం లేదు కాబట్టి. ఇప్పుడు మీరు అన్నం తిన్నాక చేస్తారనుకోండి, అన్నం తినగానే అన్నం అంతా డైజెస్ట్ అవ్వడానికి బ్లడ్ అంతా అక్కడికి వస్తుంది,
యాసిడ్స్ అంతా పనిచేస్తుంది. అందుకని మీకు కొంచెం స్ట్రెంత్ తక్కువ, బ్లడ్ తక్కువ ఉంది అనుకోండి, ఏమవుతుంది, అన్నం తినగానే నిద్ర వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉంది, కొంచెం ఆ బ్లడ్ అంతా డైజెషన్కి వెళ్ళింది. బ్లడ్ బాగుంది, స్ట్రెంత్ వాళ్ళ వాళ్ళకి అన్నం తిన్నా కూడా మధ్యాహ్నం నిద్ర రావాలి. తేడా అదనమాట. సో ప్రిఫర్ నెంబర్ 3 అన్నట్టుగా తీసుకోవాలి సార్, ఎన్ని చెప్తా బ్రీతింగ్స్ కి నేను చెప్తాను. నేను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు క్వశ్చన్స్ ఉన్నాయంటే అడుగుతాను, అప్పుడు అడగండి. ఓకేనా? సో ఒక 30 బ్రీత్స్ నోట్తో పీల్చుకొని ముక్కుతో వదలాలి. సారీ, ముక్కుతో పీల్చుకొని నోట్తో వదలాలి. అలా 1, 2, 3 అయిన తర్వాత 30th బ్రీత్ వదిలేసి ఇంకా పీల్చుకోకుండా ఆపాలి. ఓకేనా? సో ఇది ఆపడంలో నువ్వు కొంచెం ఇబ్బంది కాగానే గాలి తీసుకోవద్దు. అర్థమవుతుందా? ఇక్కడ స్ట్రెస్ అవ్వాలి. అలా ఆపలేము సార్, భయంగా అంటే ఉంటుంది. ముక్కుతోటి 4 పీల్చుకొని నోటితోటి సెకండ్స్ అలా. వదలొచ్చు కానీ సార్ అలా ఆపాలంటే మళ్ళీ భయంగా ఉంటుంది సార్ అది చెయ్యాలంటే. ఎక్కువ కాదు, జస్ట్ ఉండగలిగిన కొంచెం సేపటికి ఏం కాదు మేడం, ఒక 4-5 సెకండ్స్, 10 ఏం సెకండ్స్. కాదు. చేయండి. ప్రాక్టీస్ మీద ఎక్కువ టైం ఉండగలం. ఫస్ట్ 4 ప్రాక్టీస్ సెకండ్స్. మీద ప్రాక్టీస్ మీద ఆగండి. ఇప్పుడు కండ మనకి ఎందుకు, ఇప్పుడు నువ్వు రోజు ఇంట్లో టీ గ్లాస్ ఎత్తుతావు, బ్రష్ పళ్ళు తోముతావు, బయటికి వెళ్ళడానికి కవర్ లో కూరగాయలు తీసుకుని వెళ్తావు, దానికి ఎందుకు కండ పెరగట్లేదు? బరువు కొంచెం మోతాదు మించిన బరువు ఎత్తినప్పుడు ఎందుకు పెరుగుతుంది? ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. అంటే ఎంత నీ స్థాయి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్తావు కదా, బరువు నీ మజిల్ కన్నా కొంచెం ఎక్కువ ట్రై చేసినప్పుడే మజిల్ ఫైబర్ బ్రేక్ అవుతుంది, అప్పుడే కమాండ్ వెళ్తుంది, అప్పుడే క్రియేట్ అవుతుంది. అప్పటి వరకు అది క్రియేట్ అవ్వదు. సో ఇక్కడ స్ట్రెస్ సాచురేషన్ పాయింట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఆ స్ట్రెస్ సాచురేషన్ పాయింట్ నువ్వు కొంచెం రీచ్ అయ్యాకే అది ఇండికేషన్ వెళ్తుంది. అర్థమవుతుందా? సో ఓకే, మీరు అంటే మీకు తీసుకోవాలనిపిస్తే తీసుకోండి, బట్ మీరు ఇబ్బంది అవుతుంటది కదా, శ్వాస తగ్గిపోయిన తర్వాత కొంచెం మీకు ఫస్ట్ లో ఛాతిలో కొంచెం మంటలాగా, మీ లంగ్స్ పొట్ట కొంచెం లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా అనీజీగా అనిపిస్తుంది. ఆ అనీజీనెస్ ని ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ భరించడానికి ట్రై చేయండి. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అదే ట్రిగ్గరింగ్ పాయింట్. ఆ 3-4 సెకండ్లు భరిస్తావు చూస్తావా, ఆ టైంలోనే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటాయి మీ బ్లడ్ లో. అప్పుడు కిడ్నీ మానిటరింగ్ చేస్తుంది, పడిపోతుంది ఆక్సిజన్ లెవెల్స్ అని. అప్పుడే ట్రిగ్గర్ వెళ్తుంది, అప్పుడే స్టెమ్ సెల్స్ తయారు చేయమని ట్రిగ్గర్ వెళ్తుంది. ఓకే. ఇదంతా సిస్టమేటిక్ గా పనిచేస్తుంది బాడీ లోపల యాక్చువల్లీ. సో నేను చెప్పాలా, మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని అర్థమయ్యాయి కదా, మీరు అర్థమైంది సార్. సో ఇవి మనము 2 సెట్స్ చేద్దాం. అంటే ఫస్ట్ నార్మల్ బ్రీతింగ్ చేసుకొని, తర్వాత ముక్కుతో పీల్చుకొని నోట్తో 30 టైమ్స్ ఇలా తీసుకొని ఇలా వదలాలి. 1 టైం ఇలా తీసుకొని ఇలా వదలాలి. అలా 38th బ్రీత్ వదిలేసి కౌంట్ చేసుకోండి. 1, 2. మళ్ళీ గాలి పీల్చుకోకుండా ఆపుకోండి, గాలి పీల్చుకోండి. సో ఎవరికి ఎంత వీలవుతుందో ఆ ఇబ్బందిని కొద్దిసేపు ఓపిక పట్టాలి, టాలరేట్ చేయాలి. మీరు ఒకసారి చూపించండి సార్. నేను ఆల్రెడీ ఈరోజు ఈవినింగ్ జిమ్ చేశాను. నేను 25 సెకండ్స్ 30 సెకండ్స్ సెకండ్ ఫస్ట్ టైం 15 to 20 సెకండ్స్ ఉంటాను. మళ్ళీ సెకండ్ సెట్ చేస్తా కదా, అప్పుడు 30 సెకండ్స్ వరకు నేను వెళ్తున్నాను. అంటే మీరు అంతవరకు వెళ్తారో వెళ్ళకూడదు అంటే ఏదైనా
మన బాడీలో ఇంటెలిజెన్స్ మెకానిజం సిస్టమ్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ ఫీడ్బ్యాక్ తీసుకొని అడాప్ట్ అయ్యి ఇంప్రూవ్ అవుతుంది. మీకు చెప్పినట్టు కండ ఎందుకు పెరుగుతుందంటే నువ్వు పెంచుతున్నావు కాబట్టి పెంచుతుంది. అలాగే నీకు రక్తం అంటే నీకు శ్వాస ఎక్కువ తీసుకోకపోయినా కూడా తక్కువ ఆక్సిజన్ తోటి కూడా నీ శరీరం నడిచేలాగా మార్పు చెందుతుంది చేయగా అర్థమవుతుంది. సో ఇది మనకి బ్రెయిన్ లో గానీ చాలా కొత్త కొత్త న్యూరాన్స్ రిలీజ్ అవుతాయి, క్రియేట్ అవుతాయి. మనకి అంటే తెలివి. ఇది యోగాలో కూడా ఒక మనము ఇంకా కొన్ని క్లాసెస్ చెప్తున్నాము. యాక్చువల్లీ కుంభకము రేతకము ఉంటాయి కదా సార్. అవును. ఏంటంటే కుంభకము రేతకము కుంభక చేస్తే ప్రాణాయామం కుంభక ఉందండి. ప్రాణాయామం. కుంభకం అంటారు. హోల్డింగ్. కుంభక కుంభకం ప్రాణాయామం అంటారు. లోపల ఆపటం. బిగబెట్టాలి, అది గాలి. అది గాలి మనం పీల్చుకొని అది కుంభకం. లోపల అది ఉంచుకోవాలి. అప్పుడు ప్రాక్టీస్ చేస్తే మూసి ముంచటం కదండి. ముక్కు మూసి ముంచటము 2. ఓకే. సో మీరు బ్రెత్ హోల్డ్ చేస్తారు కదా, హోల్డ్ చేసిన తర్వాత కొంచెం ఇబ్బందిని భరించండి. మీరు ఎంతసేపు 2 seconds భరిస్తారా, 3 seconds భరిస్తారా, 4 seconds భరిస్తారా, అది మీ స్థాయి బట్టి ఉంటుంది. తర్వాత గాలి తీసుకుంటారు కదా, తీసుకున్నాక ముక్కుతోనే తీసుకొని నార్మల్ గా మళ్ళీ మీ బాడీ నార్మల్ స్థితికి వచ్చే వరకు నార్మల్ నార్మల్ స్థితికి మళ్ళీ వచ్చింది అని నీ బాడీ నీకు అర్థమవుతుంది కదా. అప్పుడు మళ్ళీ 30 breaths, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 30 చేసి మళ్ళీ ఆపేసేయాలి. తీసుకోకుండా, లోపలికి తీసుకోకుండా ఆపేసేయాలి. మళ్ళీ హోల్డ్ చేయండి మీకు ఎంత వీలవుతుంది. ఇప్పుడు ఈ సెకండ్ టైం మీకు కొంచెం ఎక్కువసేపు ఉంటుంది, ఎందుకంటే అది అర్థం చేసుకుని పనిచేస్తుంది అన్నమాట. సో మీకు ఇప్పుడు ఒక 5 minutes నేను ఏం మాట్లాడను, మీరు చేయండి. చేసిన తర్వాత 5-10 అందరూ ఓకే అంటే అయిపోయిన వాళ్ళు మాట్లాడుకుందాము, అయిపోయిన వాళ్ళు చేసుకోండి, దెన్ విల్ టాక్. ఓకే, మీరు స్టార్ట్ చేసుకోండి. హోల్డింగ్ వన్ టైం అనండి. మీకు 3 once minutes, అంటే 3 times, మీకు 3 1 time times ముక్కుతోడండి. 30. అట్లా కాదు సార్, మీరు గైడెన్స్ ఇవ్వండి. హోల్డింగ్ ఎంత టైం అనేది ఎవరి శక్తి బట్టి వాళ్ళు అప్పుడు అవుతారు. లేదంటే ఫస్ట్ టైం కదా, అందరు క్యాచ్ చేయలేరు. ఓకే సరే. ఓకే, అందరు ఫస్ట్ ఎవరు నిల్చోకండి. ఎవరు డ్రైవింగ్ చేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు చేయొద్దు. ఓకేనా? ఓన్లీ హాయిగా రిలాక్స్ గా సోఫాలో కూర్చునే వాళ్ళు కూర్చోండి. ఓకేనా? ఓకే, మీరు నార్మల్ గా ముక్కుతోటి గాలి శ్వాస తీసుకొని వదులుతూ ఉండండి ఒక 1 minute. ఓకే, ఇప్పుడు ముక్కుతో తీసుకొని మెల్లిగా ముక్కుతో తీసుకుని కొంచెం స్పీడ్ గా నోటితో వదలండి. సో ఎవరివైతే 30 అయిపోయాయో 30th బ్రెత్ బయటికి వదిలేశాక ఊపిరి తీసుకోకుండా అలా ఆపుకోండి. ఎంతసేపు వీలైతే అంతసేపు.
ఓకే ఓకే, మళ్ళీ రిలాక్స్ అయ్యే వరకు నార్మల్ బ్రీతింగ్ తీసుకోండి. సెకండ్ రౌండ్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే మళ్ళీ సెకండ్ రౌండ్ సేమ్ రిపీట్. సార్ ఓకే, ఎవరిది అయిపోయిందో మీరు మీ అనుభవం ఎలా ఉందో చెప్పండి ఒకసారి. నాది అయిపోయింది సార్, చేశాను నేను, బాగానే ఉంది సార్. బాగానే ఉందా? ఇప్పుడు ఎన్ని సెకండ్స్ ఉండగలిగారు? అంటే ఇప్పుడు సెకండ్ అంటే ఎలా తెలుస్తుంది సార్? 1 2 3 అని కౌంట్ చేసుకోవాలి మైండ్ లో. సార్ చేశాను సార్ నేను. మామూలుగా అయిపోయిందా? 30 చేశాను నేను సార్. 8 గాలి నెంబర్స్ ముక్కుతోటి పిలిచి నోటితోటి వదలటం 30 చేశాను 1 సార్. by 1. గాలి ముక్కుతోటి పీల్చుకొని నోటితోటి వదలటం 30 చేశాను సార్. మామూలుగా అది మళ్ళీ బ్రీతింగ్ పీల్చుకోవటం అది కౌంట్ చేయలేదు సార్. కానీ కొద్దిసేపు ఆ ఇబ్బంది అయ్యే వరకు కొంచెం ఓర్చుకున్నారా? ఓకే, ఓర్చుకున్నాను సార్. నేను 8 నెంబర్స్ కౌంట్ చేశాను సార్. 8 వరకు ఉండగలిగారు. 55 వచ్చింది సార్ నాకు. నేను ఇప్పుడు 55 కౌంట్స్ చేశాను లోపల. తప్పనే అనుకుంటాను. 50 నెంబర్స్ కౌంట్ చేశానండి నేను కూడా. అంటే రాంబాబు గారు, అంటే 40 సెకండ్స్ వరకు మీకు ఇబ్బంది అవుతూ ఉన్నది తట్టుకున్నారు కదా? తట్టుకోగలిగానండి, పర్వాలేదండి. ఓకే, గుడ్ గుడ్. సో అది ట్రిగరింగ్ పాయింట్. నేను 60 కౌంట్ చేసి ఒంట్లో అంత గాబరా వచ్చింది కానండి, పర్వాలేదు, అలాగే నిలబడగలిగాను. నేను 50 సెకండ్స్ దాదాపు 1 మినిట్ 35 సెకండ్స్. ఓ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దీన్ని. మీరు మామూలుగా 5 10 15 వరకు ఉండగలుగుతారేమో అనుకున్నాను. అంటే కొంచెం యోగా క్లాసెస్ చేస్తాం సార్, అందువల్ల మాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది. ఓకే ఓకే, అది ఎన్ని వరకు చేస్తే మంచిది సార్?
లంగ్ మీరు కౌంట్ కండిషన్ చేయండి మంచిగా సార్. ఉంది మీరు అంటే కౌంట్ చేస్తే ఎంతవరకు అది ఆపుకోగలగాలి? కూడా తెలుస్తుంది మాకు. అవును, నేను ఇందాక చెప్పింది కౌంట్. మీరు కౌంట్ చేయండి. మీరు 30 బ్రీత్స్ కౌంట్ చేయండి, తర్వాత హోల్డ్ అని సార్ నేను మళ్ళీ 70 కౌంట్ చేశాను చేయండి. సార్. అప్పుడు మాకు కూడా సార్ మీరు నేను టైం 70 చూడొచ్చు, చేసి 70 మాకు కూడా 70 తెలుస్తుంది. కౌంట్ చేశాను సార్. ఓకే 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 ఓకే. సో అదే బ్రీతింగ్ ఆపుకొని 70 చేశాను సార్. ఓకే, ఇప్పుడు నా స్క్రీన్ చూడండి. సో మనకి ఇంటర్మీడియట్ హైపాక్సియా వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ ఏంటంటే కొత్త న్యూరాన్స్ గ్రోత్ అవ్వడము, మెమరీ ఫోకస్ అవ్వడము, స్ట్రోక్ రికవరీ అవ్వడము, కార్డియోవస్కులర్ బెనిఫిట్స్, పర్ఫార్మెన్స్ బెనిఫిట్స్, మోర్ రెడ్ బ్లడ్ సెల్స్. చూసారా? సో ఇదేం చేస్తుందంటే నేను చెప్పానంటే ఇది ట్రిగ్గర్ చేస్తుంది ఈపీఎఫ్ఓ, అంటే అది బోన్ మ్యారో లోపల బ్లడ్ ఎక్కువ చేయమని, మీ మైటోకాండ్రియా ఆక్సిజన్ ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోమని, మీకు లాక్టిక్ యాసిడ్ బిల్డప్ తగ్గడము, ఇన్సులిన్ సెన్సిటివిటీ, బ్లడ్ షుగర్ లెవెల్స్, ఫ్యాట్ మెటబాలిజం, సెల్యులర్ ప్రొటెక్షన్. సో సెల్ లోపల కూడా క్లీనింగ్ రిపేరింగ్ ప్రాసెస్ అవ్వడం, సో స్లీప్ బాగా అవ్వడం. ఓకేనా? సో ఇవన్నీ సో మనకి బెనిఫిట్స్. అంటే దీని వల్ల మనకి లోపల ఏమన్నా డిసీజ్ కానీ మన ఆర్గాన్స్ హెల్త్ బాగాలేకపోతే అది మనకి ఇంప్రూవ్ అవుతుంది, రిపేర్ అవుతుంది, రీజనరేట్ అవుతుంది. ఓకేనా? సో మనం ఎన్ని రౌండ్లు చేయాలి సార్? ఎన్ని రౌండ్లు అండి? చాలు, 2-3 చాలు. అంటే 2-3 నేను 3 చేస్తాను. అట్లా చూడండి. ఇంకొకటి చూడండి, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. మన బాడీ ఇంటెలిజెన్స్ అని కాదు, కానీ నువ్వు కంటిన్యూ ఇప్పుడు వెయిట్ ఎత్తుతున్నావు, పెయిన్ వచ్చిన తర్వాత ఆపేయాలి, ఆయాసం వచ్చిన తర్వాత ఆపేయాలి, మళ్ళీ బ్రీతింగ్ నార్మల్ అయ్యే వరకు రెస్ట్ తీసుకోవాలి. అలా కాకుండా నువ్వు అలానే చేస్తున్నావు అనుకో, నొప్పి వచ్చినా చేస్తున్నావు, ఇంకెక్కువ వస్తుంది, నాకు మాత్రం ఇంకెక్కువ వస్తుందని స్ట్రెయిన్ అయ్యి డామేజ్ అవుతుంది. ఓకే, అంటే చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ స్ట్రెస్ రాగానే మనం సరిపోతుంది సార్. మరి ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు చూడండి, చెప్పిన ఎక్సర్సైజ్ గురించి actually మళ్ళీ మనం ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు చెప్తున్నారు కదా ఆ ఎక్సర్సైజ్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు చెప్పేది ఏంటి వెయిట్స్ నిన్న చెప్పిన క్లాస్ అమ్మా, స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంది కదా. అంటే మీరు బాడీ మీకు ఎలా సహకరిస్తుందో దానికి రెస్ట్ మోడ్ ఇవ్వాలి, అంటే రికవరీ మోడ్ ఇవ్వాలి. రికవరీ ఇవ్వకుండా అలా చేసేవనుకో మజిల్ టిష్యూ బర్న్ అయిపోతుంటుంది అనమాట, డ్యామేజ్ ఎక్కువైపోతుంది. సో అలా చేయకూడదు కంటిన్యూస్ గా. ఓకేనా? ఏదైనా సరే గ్రాడ్యువల్ గా మీరు సార్. అది ఇప్పుడు మీరు సార్ బ్రీతింగ్ ది చెప్పారు కదా, అదే అన్ని ఎక్సర్సైజ్ అయిపోయినాక లాస్ట్ లో చేసుకోవటమా సార్? ఉదయాన్నే అది ఇంకా అది 30 సార్లు చేసి మళ్ళీ బ్రీతింగ్ ఆపుకోవటం, అది ఇంకా ఆ 30 సార్లు చేసి ఇది కౌంట్ చేసి చాలు కదా సార్? మళ్ళీ చేయాలా సార్? ఒక్కసారి చాలు కదా సార్ 30 సార్లు ఒక టైం? అంటే చూడండి, మీ మనసు ఎలా చెప్తే అలా, మీ మనసు ఎలా చెప్తే అలా వినండి. మీకు ఇప్పుడు మీకు మీ హార్ట్ చెప్తుంది 30 సార్లు అవసరం లేదు, 5 సార్లు నాకు చాలా అనిపిస్తుంది అంటే 5 సార్లే పని ఆపేసి స్టార్ట్ చేయండి. మళ్ళీ తర్వాత కూడా చేయాలా సార్? అదే నేను అడిగేది సార్. అదే మీకు 1 సెట్ చేయాలా, 2 సెట్ చేయాలా, 3 సెట్ చేయాలా, మీ హార్ట్ ఎలా చెప్తే అలా వినండి అంటున్నాను. సరే సార్. మొదట ఎప్పుడైనా సరే ఒక్కసారి చేయండి, బాగా అనిపిస్తుంది, ఏం ఇబ్బంది లేదన్నప్పుడు 2-3 రోజుల తర్వాత 2 సెట్స్ చేయండి. పర్లేదు ఏం బాగా అనిపిస్తుంది అంటే 3 సెట్స్ చేయండి. ఓకేనా? సరే సార్. మీరు ఎప్పుడైనా మీకు చెప్తాను కదా హార్ట్ లోకి ఎలా వెళ్ళాలి,
అక్కడికి వెళ్ళి ప్రశ్న ఎలా అడగాలి మీకు గైడ్ చేస్తుందని చెప్పా కదా. మీ హార్ట్ని అడగాలి. మీరు హార్ట్ లోపలికి వెళ్ళినట్టు ఒక సెకండ్ దాన్ని అడగాలి, మీకు గైడెన్స్. మీరు హార్ట్ మెడిటేషన్ చేస్తున్నారా డైలీ? అర్థం కాలేదు చెప్పండి సార్. సార్. తెలియదు. ధ్యానమే కదా సార్. అర్థం అదే అంటే అర్థం ధ్యానమే. కాలేదు సార్. మీరు హార్ట్ అదే అర్థం కాలేదు సార్ మీరు అడిగింది. మూలం వరకు వెళ్ళడం మీకు నేర్పించా కదా ఒకసారి మొన్న క్లాస్ లో. అక్కడికి వెళ్ళి ధ్యానం తీసుకోమని చెప్తారు కదా, అది చేస్తున్నారా అంటున్నా. చేస్తున్నాం అండి. చేస్తున్నా సార్. మీకు గైడెన్స్ బాగుంటుంది. అంటే మీకు కొన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఈ టాపిక్ సైడ్ టాపిక్ ఒక చిన్న 1 minute. సో నేను ఒకసారి మా మిసెస్ కి ఒక టాబ్లెట్ కోసం వెళ్ళాను అనమాట. అది అపోలో వెళ్తే దొరకలేదు, పక్కన ఇంకేదో ఆదిత్య ఫార్మసీ దొరకలేదు, మెడిప్లస్ వెళ్ళాను దొరకలేదు. ఇంకా నేను కాసేపు మనసు హార్ట్ పైన లోపల కాన్సన్ట్రేషన్ చేసి ఇది ఎక్కడ దొరుకుతుందో నాకు చూపించు అని అనుకున్నాను, అడిగాను. నేను సరే బండి స్టార్ట్ చేశాను. నాకు తెలియదు, అంటే నేను నెక్స్ట్ టర్న్ చేస్తానో నాకు తెలియదు, నేను డిసైడ్ అవ్వలేదు. కానీ నేను టర్న్ చేశాను. టర్న్ చేసి రోడ్ ఎక్కాను. రోడ్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి అంటే లెఫ్ట్ తీసుకున్నాను. అలా వెళ్తున్నాను. అక్కడ ఒకటి మెడికల్ షాప్ ఉంది, గ్రీన్ కలర్ లైట్ ఇలా వెలుగుతుంది. ఎందుకు అక్కడ ఆగాలనిపించింది. అక్కడ ఆగాను. లోపలికి వెళ్ళి ఈ టాబ్లెట్ ఉందా అంటే ఉంది సార్ అన్నారు. అంటే అలా ఉంటుంది హార్ట్ గైడెన్స్. సార్ మీరు చెప్పారు కాబట్టి నేను ఒకటి చెప్పొచ్చా సార్? చెప్పండి మేడం. నిన్న సార్ నా ఒకటి పొలమయ్యే డాక్యుమెంట్స్ కనిపించలేదు సార్. ఎక్కడ పెట్టానో ఎంత ఆలోచించినా కనిపించలేదు. తర్వాత ధ్యానంలోకి వచ్చి అవి ఇంకా ఎక్కడుండే అది నాకు ఎక్కడుండేయో ఒకసారి చూపించండి అలా అనుకున్నాను సార్. ఒక 1/2 hour ఇంకా టక్కన గుర్తొచ్చినాయి సార్. ముందు ఇంకా టెన్షన్ వచ్చింది. ఎలా ఎలా ఇవి కనిపించాలా, ఏం చేయాలా ఇవి కావాలి ఇప్పుడు, ఏం చేయాలని ఇంకా టెన్షన్ పడ్డా. మళ్ళీ ధ్యానంలో ఇవి ఎక్కడుండే ఒక్కసారి చూపించమంటే ఒక 1/2 hour కనిపించినాయి సార్. హార్ట్ అనేది ఇట్స్ అది మనకి సోర్స్. యూ కెన్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకున్నాం క్లాస్ లో. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ అంటే దీంట్లో మన హెల్త్ లోనే. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. ఈ ఫ్లెక్సిబిలిటీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మనకి యోగాలో మనకి చాలా స్ట్రెచ్చింగ్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. అంటే యోగాలో కొంతమంది స్ట్రెచ్చింగ్ చేస్తారు, వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు బక్కగా ఉంటారు, మజిల్ ఉండదు, ఓన్లీ స్ట్రెచ్చింగ్ చేసి స్ట్రెచ్చింగ్ చేస్తారు. అంటే కానీ వాళ్ళు ప్లాంక్ వేయడం కానీ లేకపోతే ఇట్లా పుషప్స్ చేయడం కానీ చేయరు. వాళ్ళు ఓన్లీ మనకి స్ట్రెచ్ చేస్తుంటారు. ఇప్పుడు వెన్నపూస తిప్పడం కానీ లేకపోతే నడుము ఇలా బెండ్ చేయడం కానీ లేకపోతే వార్మప్స్ లాగా చేస్తారు. సో మీ బాడీలో మీకు బాగా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ ఒక్కటే ఉంటే సరిపోదు. ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక దూరంలో ఒకటి ఏదైనా వస్తువు ఉంది, ఆ వస్తువు నువ్వు వంగి అందుకొని తీసుకోవాలనుకోండి, ఫ్లెక్సిబిలిటీ ఉంది కానీ అది లేపడానికి స్ట్రెంత్ లేదనుకోండి, అలా వంగి తీసుకోలేరు. ఫ్లెక్సిబిలిటీ కానీ స్ట్రెంత్ ఉంది అనుకోండి, వంగలేరు. సో ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంపార్టెంట్. సో మీకు నేను అంటే మీకు యోగా చేసే వాళ్ళందరికీ తెలుసు. మనము ఫిర్బీ అంటే మనం కొన్ని చూద్దామా, మీకు తెలిసే ఉంటుంది. మనకి రీసెంట్ గా యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే అయినప్పుడు మనకి కామన్ ప్రోటోకాల్ ఒకటి ఇచ్చారు. అక్రాస్ ఇండియా ఒకటే కామన్ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం. దాంట్లో కొన్ని నడుముకు సంబంధించినవి, కొన్ని పొట్టకి సంబంధించినవి, కొన్ని కాళ్ళు, అదంతా మెడ, షోల్డర్ జాయింట్ అంటే షోల్డర్ డిస్లొకేట్ అవ్వకుండా పడ్డప్పుడు మనకి ఇది కానీ. సో ఇవన్నీ కూడా మీరు చూడండి, ఏది చేస్తే మనము మన బాడీ ఇంటెలిజెన్స్ దానికి అడ్జస్ట్ అవుతూ ఉందని చెప్పాను కదా. సో మీరు దానికి యోగా అని పెట్టుకుంటారా పేరు, జూంబా అని పెట్టుకుంటారా, డాన్స్ అని పెట్టుకుంటారా, జిమ్ అని పెట్టుకుంటారా, డాన్స్ అని మీ ఇష్టం. దట్ డజంట్ కేర్. దానికి ఏంటంటే దానికి ఏం ఫీడ్బ్యాక్ వస్తుందో దానికి తగ్గట్టుగా కమాండ్స్ ఇస్తూ ఉంటుంది బాడీని
దానికి అడ్జస్ట్ చేస్తూ. ఓకేనా? అంటే మన మన పూర్వీకులు కొంతమంది ఆల్రెడీ ఇవన్నీ తెలుసుకున్నారు, దానికి యోగా అని పేరు పెట్టారు, అది మనకి అందించారు కొంతమంది. మనం కొంతమంది చాలా మంది ఫాలో అవుతుంటారు. ఫాలో అయ్యే వాళ్ళకి దాంట్లో స్ట్రెంగ్త్ అనేది యోగాలో ఎక్కువ ప్రమోట్ చేయరు. బట్ మజిల్ స్ట్రెంగ్త్ అంటే కండ ఉండడం, కండ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నేను చెప్పాను కదా, కండ ఉన్న వ్యక్తి కండ లేని వ్యక్తి, ఇతనికి ఆరోగ్యంగా ఉన్నాడు, ఏం జబ్బులు లేవు, ఇతనికి రోగం ఉంది, క్యాన్సర్ ఉన్నా కూడా డైలీ ఇతను ఎక్సర్సైజ్ చేస్తే ఇతను ఎక్కువ కాలం బతుకుతాడు ఇతని కన్నా. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మన బాడీ బ్యాలెన్స్ గా, మన బాడీని బ్యాలెన్స్ పెట్టేది ఏ ఆర్గన్ తెలుసా? నువ్వు నిల్చోడానికి కరెక్ట్ గా నిల్చున్నావా లేదా, నువ్వు బ్యాలెన్స్డ్ గా నిల్చున్నావా లేదా అని తెలుసుకోవడము, అది క్యాలిక్యులేట్ చేసే ఒక ఆర్గాన్ ఉంటుంది మన బాడీలో. గెస్ట్ చేయండి ఏంటది? వెన్నుముక. ఓకే, మన Brain. చెవు లెగ్స్ లెగ్స్ లెగ్మెంట్స్ Brain. సార్, Yes, లెగ్మెంట్స్ sir. సార్. Yes. మన చెవు లోపట, మన చెవు లోపట Yes. బ్యా- Balance. బ్యాలెన్సింగ్ ఆర్గాన్ ఒకటి ఉంటుంది. నువ్వు బ్యాలెన్స్ గా ఉన్నావా లేదా అని చెక్ చేస్తుంటుంది ఎప్పటికీ. ఓకేనా? ENT So, డాక్టర్ చేస్తాడు. ఏంటి ENT మీకు చాలా అన్ని అంటే ఎక్కువ ఏరియాస్ లో నాలెడ్జ్ ఉంది మీకు. దట్ ఈస్ న్యూరోప్లాస్టిసిటీ. అది ఆ టాపిక్ కూడా మనం చెప్పుకుందాము. ఎస్, మన బ్రెయిన్, మన చెవు లోపట బ్యాలెన్సింగ్ ఆర్గాన్ ఉంటుంది. అది కరెక్ట్ గా పనిచేస్తేనే నువ్వు కరెక్ట్ గా నిల్చొని నడవగలుగుతావు పడిపోకుండా. సో అలానే మన బాడీలో కొన్ని జంక్షన్స్, మనకి చక్రాలు అంటారు కదా, అవునండి. అవన్నీ స్ట్రైట్ గా ఉండకుండా కొన్ని ఒకటి ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది కొంచెం ఇక్కడ, అలా స్ట్రైట్ గా లేనప్పుడు Balance గా ఉంది. బాడీ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అన్నమాట. సో మన బాడీని బ్యాలెన్స్ చేసుకునే ప్రక్రియ ఏంటో గెస్ట్ చేయగలరా? అంటే ఏ ఏ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మనం బాడీ, సో దట్ విల్ గెట్ ఇన్ టు బ్యాలెన్స్? గెస్ట్ చేయండి. చెప్పండి. ఫస్ట్ ఒకసారి గెస్ట్ చేయండి, ఒక హాఫ్ మినిట్. మిమ్మల్ని కూడా ఆలోచింప చేయాలని ఒక చిన్న ప్రయత్నం. చెప్పండి సార్, మళ్ళీ ఒకసారి. కష్టం మళ్ళీ ప్రశ్న చెప్పండి సార్. వేశాను, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, అర్థం కాదు అర్థం ప్రశ్న. అవ్వదు. మన బాడీ బ్యాలెన్సింగ్ మెకానిజం బ్రెయిన్ లో ఉంటుంది. ఓకేనా? Hmm. Yes. అలాగే మన హోల్ బాడీ, ఈ చక్రాస్ బ్యాలెన్స్ గా అవ్వడానికి మనం ఏ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అని అడిగాను. మెడిటేషన్ అంటే ఫిజికల్ యాక్టివిటీ. భుజంగాసనం చేయాలి సార్. భుజంగాసనం వేయాలి సార్. భుజంగాసనం. ఎలా ఉంటుంది భుజంగాసనం? వృక్షాసన్. ఓకే, వజ్రాసనం. వృక్షాసన్. వృక్షాసన్. ఓకే, నైస్, ట్రై చేశారా? సో మనము తాడాసన్ సార్, తాడాసన్. తడాసన్. ఓకే, నాకు అంటే అవి మీరు చెప్తున్నారు. వృక్షాసన్ ఆర్ తడాసన్. ఓకే, సో మనము, మీరు గుడికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంటుంది, వాటర్ లో అంతా ఫర్ ఎగ్జాంపుల్ మనం చక్కెర వేసుకున్నా, ఉప్పు వేసుకున్నా కూడా వాటర్ లో ఏమన్నా ఉన్నాయి కానీ తిప్పామనుకోండి స్పూన్ పెట్టి, ఏమవుతుంది? అన్ని సెంటర్కి వచ్చేస్తాయి. ఎనర్జీ వస్తుంది సార్. తిరుగుతూ అన్ని ఫస్ట్ సెంటర్కి వచ్చేస్తాయి, కలిసిపోతుంది. సో అదే మనం చేయాలి. మనము మూలాధారం చక్రమా? గుడిలోకి వెళ్ళాక మనం గుడిలో ఏం చేస్తాము? కొంతమంది ఎలా అడుగుతారు? ఆత్మ ప్రదక్షిణ. చెడ్డోరు బండి తిరగాలి సార్. చెడ్డోరు బండి. సో ఇది టిబెటియన్ రైట్ అంటారు దీన్ని. నా స్క్రీన్ షేర్ చేశా కదా, నేను చిన్నప్పుడు ఆడుకునే సార్ చెడ్డోరు బండి అని. రౌండ్ గా తిరుగుతూ ఉంటారు. ఇట్లా ఎన్నిసార్లు తిరగాలి సార్?
మన ఇష్టం It's okay, నిలబడి sir. అదొకటి తిరగొచ్చు. ఇప్పుడు కూడా ఆడుకుంటారు, నేను రింగా రింగా రోజెస్ అని ఆడుకుంటారు. కళ్ళు తిరిగి అందరూ తిరగొచ్చండి. కళ్ళు లేదు, తిరిగి లేదు. కళ్ళు తిరిగి కూర్చోవాలి. వాళ్ళు ఇది తిరిగి పడిపోయేది కూడా ఇది పెట్టచ్చు. కూర్చోవాలి. మనకి రింగా రింగా రోజెస్ వేరు, టిబెట్ ఇది లో ఆత్మ ప్రదక్షిణ. ఆత్మ టిబెటియన్స్ ప్రదక్షిణ. వాళ్ళు ఆత్మప్రదక్షిణ వాళ్ళు కాదు మేడం, చేతులు రెండు చాపి గుండ్రంగా తిరుగుతూ ఉంటారు, రౌండ్ అవును సర్కిల్ లాగా. అంటే అల్లా ఇలా బిల్లి చేస్తుంటారు అల్లా కదా. బిల్లి అంటారు. చిన్న పిల్లలు అల్లా బిల్లి ఆడతారు. తిరుగుతూ ఉంటారు ఇట్లా. నాకెందుకు సిస్టమ్ మజ్జిగలో వెన్న తీసేటప్పుడు కూడా అట్లనే చేస్తాం కదా సార్. అది కాదమ్మా, అది కాదా? అది రౌండ్ తిరగంగా. రౌండ్ కాదు, తిరగాలి, మనం రెండు చేతులు తిప్పుతాం చాపి. కదా. నేను చెప్తాను. ఓకే ఓకే నేను చెప్తాను. తిరగలు తిప్పుతాం టిబెటియన్స్ వాళ్ళకి ఒక దగ్గర వాళ్ళకి ఒక ప్లేస్ లో వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు చాలా యూత్ ఉంటారు. ఎంత ఏజ్ అయినా కానీ హండ్రెడ్స్ లో కూడా వాళ్ళు యూత్ లో ఉంటారు. సో వాళ్ళు కొన్ని ఫైవ్ ఎక్సర్సైజెస్ ఫాలో అవుతారు వాళ్ళు. ఆ 5 ఎక్సర్సైజ్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇదే టిబెటియన్ రైట్స్ అని అంటారు. మీరు చూడండి, ఇగో ఇది టిబెటియన్ రైట్స్ ఇంకా. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే చేతులు ఇలా పెట్టాలి, ఇలా పెట్టి బ్యాలెన్స్డ్ గా. క్లాక్ వైజ్ తిరగాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే మీకు ఇంబ్యాలెన్స్ అవుతుంది, అది ఎనర్జీ లాస్ అవుతుంది, అది మీకు డిస్ట్రాయ్ చేస్తుంది. క్లాక్ వైజ్ తిరగాలి, ఓన్లీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్. సో ఎంతసేపు తిరగాలి ఏంటి అంటే, ఇప్పుడు మీకు జనరల్ గా కొద్దిసేపు తిరగగానే మీకు చక్కెర వచ్చేస్తుంది. అంటే తిరిగిన తర్వాత ఆగిపోయిన తర్వాత అంతా తిరుగుతున్నట్టే ఉంటుంది. కళ్ళు మొత్తం తిరుగుతాయి. తిరుగుతుంది, కళ్ళు తిరుగుతుంటాయి. సపోర్ట్ చేస్తూ నిలబడాలి. అట్లా తిరుగుతుంటే కళ్ళు తిరుగుతుంటాయి. సో ఇది కొంచెం జాగ్రత్తగా ఏమీ తగలకుండా చుట్టూ కొంచెం ప్లేస్ ఉండే చూసి ప్లేస్ లో చేయాలి ఇది. సో ఇదేంటంటే మీ చక్రాస్ అన్ని లైన్ లో పెడుతుంది. ప్లస్ బాడీ బ్రెయిన్ బ్యాలెన్సింగ్ కూడా చేస్తుంది. ఇది ఒకటి. ఓకేనా? మనకి చెవులో బ్యాలెన్సింగ్ అంటే మీరు అంటే మనం స్ట్రెంత్ ఎక్సర్సైజ్ లో కూడా మీకు బోన్ వెయిట్ బిల్డ్ అవుతుంది, మీకు బ్యాలెన్సింగ్, మీరు పడిపోరు. ఇందులో ఏంటంటే ఇంకా ఇది డెడికేటెడ్ టు బ్యాలెన్సింగ్. మేడం నేను యాక్చువల్లీ కొన్ని మీకు అంటే మేడం కి కొన్ని మీకు ఇన్స్పైర్ అవ్వడం కోసం అని కొన్ని ఇన్స్టా రీల్స్ పంపించాను. దాంట్లో ఇప్పుడు 95 ఏజ్ ఆమె కూడా వెన్నులో కొంచెం ఫ్రాక్చర్ ఉన్నా కూడా ఆమె చేస్తుంది అనమాట, తగ్గిపోతుంది అని ఆమె చెప్తుంది. అలానే మీకు కొన్ని పంపించాను, మేడం పంపించమని అడుగుతాను. సో ఇది ఏంటంటే ఇది బ్యాలెన్సింగ్ కోసం అంట. ఓకేనా? ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎంతసేపు చేయాలి అంటే అగైన్ మీకు చక్కెర వస్తుంటే ఆపేసేయాలి. చక్కెర స్టార్ట్ అంటే సారీ ఇట్లా డిజినెస్ పడిపోతున్నట్టు తోడడం ఉంటుంది, పడిపోతున్నట్టు అనిపిస్తున్నప్పుడు కొంచెం పట్టుకొని కూర్చోవాలి, ఆగిపోవాలి, మళ్ళీ నార్మల్ అయ్యే వరకు ఇలా చేస్తుండే మీకు బ్రెయిన్, మీ ఇయర్స్ లోపల బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఇదంతా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు సేమ్ ప్లేస్ లోనే తిరగడానికి ట్రై చేయాలండి. మామూలుగా అలైన్మెంట్ అంటే ధ్యానమే చేస్తాం సార్, కానీ ఇది ఫిజికల్ యాక్టివిటీ మంచి టెక్నిక్ సార్ ఇది కూడా. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్ ఉందా? సార్ ఇప్పుడు మనము సేమ్ మనము రొటేట్ అయ్యేటప్పుడు కాళ్ళు ఒకటే ప్లేస్ లోనే మూవ్ ప్రాబ్లం లేదు. అక్కడే ఉండాలి. అదే సార్. ఓకే, కానీ ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా సార్. అంటే మరీ ఇంకా ఈ రూమ్ నుంచి ఆ రూమ్ కి తిరుగుకుంటే వెళ్ళిపోవడం ఎలా? అట్లా కాదు కదా, అదే ప్లేస్ లో ఒక సర్కిల్ మాక్సిమం ట్రై చేయాలి. ఇప్పుడు 2x2 ఫ్లోర్ ఏమంటారు టైల్ ఉంటుంది కదా, అటువంటి వరకు అందులో తిరిగేలాగా ప్రయత్నం చేయండి. సార్ మేడ మీద చేయకుండా ఉంటే కింద చేసుకుంటా వేస్తుంది, పైకి మేడ మీద చేస్తుంటారు కదా.
ఇంకా 10 అయింది కదా, మనం ఈ రోజు పాజ్ చేసేద్దాము. మీకు కొన్ని రేపు ఆ, మీకు ఆ, ఇంకా ఆల్మోస్ట్ మీకు అన్ని తెలిసినట్టే. మీకు నెక్స్ట్ ఏంటంటే అసలు రోగాలు ఎందుకు వస్తాయో మనం తెలుసుకుందాము. అసలు రోగాలను మనం ఎలా కళ్ళతోటి డయాగ్నోస్ చేయాలో తెలుసుకుందాము. మళ్ళీ అసలు మనకి ఎందుకు మనకి బాడీ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఎందుకు మనకి డిసీజ్ వస్తున్నాయో తెలుసుకుందాము. ఫుడ్ ఫుడ్ ఏమి మన బాడీ ఏమి తయారు చేసుకోగలుగుతుంది, ఏమి తయారు చేసుకోలేదు, అది తెలుసుకుందాము. బయోజామెట్రీ ఒక టాపిక్ ఉంటుంది, చాలా అద్భుతమైన టాపిక్ ఇది. తర్వాత మెంటల్ 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 వర్కౌట్స్. ఓకే, ఇది కూడా చెప్తాం. మెంటల్ వర్కౌట్స్ ఏంటంటే ఇది కూడా ఒక ఇప్పుడు ఫిజికల్, మీరు బరువులు ఎత్తలేదు ఈ రోజు, ఎక్కడికో ఊరికి వెళ్ళారు, కుదరలేదు ఈ రోజు ఎక్సర్సైజ్ చేయడం, కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేసుకోవాలి వెయిట్ ఎత్తుతున్నట్టు. అప్పుడు కూడా ఫీల్ అవ్వాలి. నీకు యూజ్ అవుతుంది. ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ బిల్డ్ అవ్వడం. అంటే మెంటల్ గా కూడా చేయొచ్చు, అర్థమవుతుందా? సో తర్వాత నెక్స్ట్ పుట్టినప్పుడు అంటే పుట్టుకతో వచ్చిన కొన్ని డిఫెక్ట్స్ ఎలా అసలు ఒకతను ఎలా సాల్వ్ చేశాడు, యాక్సిడెంట్ వల్ల బోన్స్ ఎరిగినప్పుడు వాటిని ఎలా, జో డిస్పెన్సా అని ఒకతను ఉంటాడు, యువర్ ప్లసిబో అని, యు ఆర్ బీయింగ్ సూపర్ అని అతను. సో ఇది కూడా నేను ఇవి కూడా నేను చెప్తాను, బిలీఫ్ యాక్షన్. సో ఎలా డయాగ్నోస్, మనకి ఎందుకు జబ్బులు వస్తుంటాయి అలాంటివి, ప్లస్ బ్రెయిన్ కూడా ఎలా యాక్టివ్ గా పెట్టుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకే, ఈ రోజుకి మనము విరామం. ఐస్ గురించి కూడా చెప్పండి సార్. ఐస్ ఎనీథింగ్ ఫర్ ఫ్యాటీ లివర్ సార్, ఎనీ ఎక్సర్సైజ్ ఫర్ ఫ్యాటీ లివర్. మీకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లో కూడా అది ఇంప్రూవ్ అవుతుంది. మీకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లో మీకు అది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది అదే బరువులు ఎత్తడము, కండ తయారు చేసి కండ పుష్టి పెంచుకోవడంలో మీకు ఆల్మోస్ట్ మీకు ఒక మెజారిటీ ఆఫ్ ద హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్యాటీ లివర్ వాకింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, వాకింగ్ లోనే అది. ఓకే, ఓవర్ టు మేడం. సార్ ఐస్ గురించి చెప్తాను. ఐస్, ఓకే, ఐస్ ఓకే, మనకి కొన్ని ఐస్ గురించి చెప్తాను లాస్ట్. చూడండి, అసలు నేనే అడుగుతున్నాను. ఇప్పుడు మన బాడీలో ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ సిస్టమ్, అడాప్టివ్ సిస్టమ్ ఉంది కదా, దానికి కమాండ్ వెళ్ళేలాగా ఏం చే కమాండ్ వెళ్తుందో గెస్ట్ చేయి. చీకట్లో చూడడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇంకా కొట్టాలి సార్. ఒత్తిడి జరిగినప్పుడు గుడ్లు కమాండ్ తిప్పాలేమో, గుడ్లు తిప్పాలి ఎక్సర్సైజ్. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ కాదు, ఇది ఒక సర్వే. ఒక కంట్రీలో పిల్లలకి, స్కూల్లో పిల్లలకి ఎవ్రీ 1 month ఒకసారి చార్ట్ పెడతారు అనమాట, రీడింగ్ చార్ట్. మనము ఐస్ చెక్ చేసుకోవడానికి వెళ్తాం కదా, ఐస్ లో మనకి ఏబిసి అని ఉంటాయి కదా, అది డిఫరెంట్ సైజ్ లో అది వాళ్ళతోనే రీడింగ్ చేపిస్తారు అనమాట ఎవ్రీ మంత్. సో అలా సర్వేలో చేసిన స్కూల్ పిల్లలకి, చెయ్యని స్కూల్ పిల్లలకి కంపారిజన్ చేస్తే, ఈ చేసిన స్కూల్లో ఆ పిల్లలకి సైట్ రాలేదు. మా ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్, మా ఇల్లు మీకు చూపిస్తాను. మా ఇంట్లో ఓకే, బయట చూసారా చార్ట్? అవును, ఇది మా హాల్లో ఇక్కడ ఇక్కడ నిల్చోబెట్టి నేను మా పిల్లలకి వీక్లీ వన్స్ ట్వైస్ రీడింగ్ చేపిస్తాను.
మరి ఎప్పుడు ఒకటే అయితే సార్ అది బైహార్ట్ అయిపోయి అదే చెప్పొచ్చు కంటి కదా సార్ డాక్టర్ చూడకుండా. పెట్టుకుంటాడు అది. కొంచెం క్లోజప్ లో చూపించండి సార్. ఇంకా అదే ఐ హాస్పిటల్లో ఉండేది. హాస్పిటల్ కంటి ఉండేది. డాక్టర్ బెడ్ దగ్గర. సైజులు డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, మనము దూరంవి దగ్గరవి చూసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓకేనా? సో నువ్వు ఏమి చేస్తూ ఉంటావో దానికి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. నువ్వు దూరంవి కనిపించట్లేదు కానీ కొంచెం రీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. కొంచెం ఇలా చిన్నగా చేసి కొంచెం కొంచెం ఇలా ప్రయత్నం చేస్తుండాలి. కొంచెం ఇలా ఇలా ఇప్పుడు కెమెరా లెన్స్ ఇలా 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 అంటారు కదా, ఫోకస్ అలా కొంచెం ఫోకస్ చేస్తూ చూస్తూ అడ్జస్ట్మెంట్ చేస్తాం. చేయడం. ఇది మెయిన్. అద్దాలు ఎప్పుడు అద్దాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు పెట్టుకోవద్దు. పెట్టుకుంటే చెప్పే కదా, మన బాడీలో ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది. అది ఎప్పుడు ఓకే కరెక్ట్ అద్దాలు పెట్టుకుని ఉన్నాం అనుకోండి, ఎప్పుడు ఓకే కరెక్ట్ గానే కనిపిస్తుంది, ఇంకా రిపేర్ చేయాల్సింది రికవర్ చేయాల్సింది ఏమి లేదని అనుకుంటుంది. నువ్వు అద్దాలు తీసావు అనుకో, సరిగా కనిపించట్లేదు. అద్దాలు తీయద్దు అంటారు కదా సార్. లేదు, అది ఇప్పుడు కొత్త డాక్టర్స్ అంటే అది ఓల్డ్ జనరేషన్ వాళ్ళు అలా చెప్పేవాళ్ళు. లేదు, ఓల్డ్ జనరేషన్ డాక్టర్స్ వాళ్ళు అలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ గా కొంచెము ఇంప్రూవ్ అయిన మెచ్యూరిటీ అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసిన డాక్టర్స్ వాళ్ళు దేనిలో కొన్ని అవర్స్ వాడకండి అని చెప్తారు. ప్లస్ 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 కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఇలా వస్తాను 30 సెకండ్స్, ప్లస్ ఇక్కడ కాసేపు ఇక్కడ వస్తాను 30 సెకండ్స్, మళ్ళీ ఇది ఉంది కదా, ఇది పెట్టి 30 సెకండ్స్ ఇలా ఒత్తి పట్టుకోవాలి. అంటే ఐ బాల్ లోపట క్రియేట్ అయిన టెన్షన్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్నో చూస్తుంటారు, ఎంతో టీవీ చూస్తుంటారు, చూస్తూనే ఉంటారు. కంటికే పని ఎక్కువ. ఏంటి మేడం? కంటికే పని ఎక్కువ చెప్తున్నామండి. సో ఇలా ప్రెస్ చేయాలి 30 సెకండ్స్ గట్టిగా, ప్లస్ ఇక్కడ ప్రెస్ చేయాలి 30 సెకండ్స్, తర్వాత ఇక్కడ ప్రెస్ చేయాలి 30 సెకండ్స్, తర్వాత ఈ గుడ్లు ఇలా పట్టుకొని, అంటే ఇది నేను ఒక అతను పెయిడ్ క్లాసెస్ చెప్తాడు. ఇలా అతను ఒక డాక్టర్ అనమాట. ఇలా గుడ్లు పట్టుకొని కొంచెం ఇట్లా 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 అంటుంటాడు. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా కొంచెం ఇలా మసాజ్ చేయమంటాడు. ఇక్కడ ఓకేనా, ప్లస్ ఇక్కడ ఇలా మసాజ్ చేయమంటాడు, ప్రెస్ చేయమంటాడు. ప్లస్ దూరంవి కూడా చూస్తూ ఉండాలి. ఎప్పుడు దూరంగా చదవాలి, ఎప్పుడు దగ్గరగా చదవాలి కాదు. ఒకసారి దగ్గరవి చదవాలి, ఒకసారి దూరంగా చదవాలి, ఒకసారి చిన్నవి చదవాలి, ఒకసారి. సో నువ్వు ఎలా చేస్తుంటే ఒకటే రూల్, వాట్ యు ఆర్ డూయింగ్ ఇట్ విల్ అబ్జర్వ్, ఇట్ విల్ అడ్జస్ట్. ఇప్పుడు ఆ స్క్రీన్ మీద స్పెట్స్ పెట్టుకున్నా కనిపించడం లేదు సార్. అవే మీరు చిన్న అక్షరాలు ఉన్నాయి, అవే కళ్ళజోడుకు కూడా కనిపించట్లా, అర్థం కావట్లే అసలు. అందుకని కళ్ళజోడు తీద్దామండి. అసలు కళ్ళజోడికే కనిపించడం, కళ్ళజోడు తీస్తే కంట్లో నెర్వ్స్ స్ట్రైన్ అవడం ఉండదు కదండి, ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుంది. ఎక్సర్సైజ్ ఫ్రీక్వెంట్ గా చేయాలి మేడం. చేస్తుంటే కళ్ళజోడు తీస్తే సార్ మేడం ఒక్కసారి ఒకేసారి కాదు, మనం అద్దాలకు అలవాటు పడిపోయినాం కదా. సార్ ఫేసే కనిపించడం కళ్ళజోడు తీస్తే. అందరికి అలానే ఉంటుందండి, ఇంకా అలవాటు అయిపోయి అట్లా. అద్దాలు ఇచ్చేటప్పుడు అస్సలు తీయొద్దని చెప్తారు మనకి అట్లా. అవును సార్, రాంగ్. నెర్వ్స్ స్ట్రైన్ అవడం ఉండదు కదండి. మనం అలాగే దూరం దగ్గర చూడడం వల్ల స్పెట్స్ లేకుండా నెర్వ్స్ స్ట్రైన్ అవడం ఉండదు కదండి. ట్రైన్ అవుతేనే కదా ఫీడ్బ్యాక్. ఆ పాయింట్ అడుగుదామని మీకు అడుగుతున్నాను. అదే చెప్పా కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారో దాన్ని అచీవ్ చేయడానికి బాడీ ట్రై చేస్తూ ఉంటుంది. ఫైనల్ సార్ ఒక చిన్న మాట చెప్పచ్చా? జిరాఫీ మెడ అందుకే పొడుగ్గా ఉందని చెప్తారు ఎవల్యూషన్ సిద్ధాంతంలో. అది ఆకులు తినటానికి ప్రయత్నం చేసి 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 దాని మెడ సాగిందంట. మన బాడీ కూడా అంతే, ఏది వర్కౌట్ చేస్తే అది కరెక్ట్ అవుతుంది. సార్ ఇది ఏ టైంలో చేయాలి సార్ కళ్ళు?
దీనికి మీరు ఏమన్నా ఎప్పుడైనా చేసుకోవచ్చు. మార్నింగ్ యోగా చేసుకుంటారు కదా, దాంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసేసుకోండి మీరు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా ఫైనల్ గా లాస్ట్ ఎవరికైనా క్వశ్చన్ ఉందా? ఇంకేం లేదు సార్, అర్థమైంది. ఈ రోజు చెప్పుకునే ఒక రికాప్ ఇవ్వండి సార్, పాయింట్స్ అంతే. మెయిన్ ఇప్పటికే పాయింట్స్ సార్. సార్ యోగా తప్ప మిగిలిన అన్ని కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా సార్? తమకు సంబంధించినటువంటి ఎక్సర్సైజులు తప్ప ఇప్పుడు మిగిలినవన్నీ నేను ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు మార్నింగ్ కుదరలేదు, నేను ఈవినింగ్ చేసుకున్నాను ఈరోజు జిమ్ వర్కౌట్. ఫస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ఏం చేస్తానంటే, ఫస్ట్ బాడీ ఫ్లెక్సిబిలిటీ స్ట్రెచింగ్ చేస్తాను. స్ట్రెచింగ్ చేసిన తర్వాత బరువు ఒక 7.5 kg పట్టుకొని నేను గుంజలు తీస్తాను 15, మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 చేస్తాను. తర్వాత మళ్ళీ నేను బ్యాక్ మొత్తం బెండ్ చేస్తాను. తర్వాత మళ్ళీ బ్రీతింగ్ గట్టిగా ఇలా అని గట్టిగా అంటే నేసల్ ప్యాసేజెస్ అది చేసుకుంటాను, అంటే బ్యాక్ చేస్తాను. తర్వాత ప్లాంక్ చేస్తాను. తర్వాత వెళ్ళి వెయిట్స్ ఎత్తుతాను. వెయిట్స్ లో షోల్డర్, లెగ్స్, మళ్ళీ ఆర్మ్స్ అవన్నీ చేస్తాను. చేసిన తర్వాత లాస్ట్ కి ఒక 2 minutes రన్నింగ్ చేస్తాను. సో ఎప్పుడైనా చేసుకోవచ్చు రండి. ఎప్పుడైనా చేసుకోవచ్చు సార్, కాకపోతే కొంచెం స్టమక్ ఖాళీగా ఉంటే ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కి బాడీ ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే అండి మేడం, ఓవర్ టు యూ. ఓకే సార్, వండర్ఫుల్ సార్, మంచి అందరూ థ్యాంక్ యూ సార్. మీరు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నందుకు మా అందరికి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కృతజ్ఞత మెడిటేషన్ చేసుకుందామండి. తర్వాత నెక్స్ట్ మెడిటేషన్ చేసుకుందాం. కృతజ్ఞత మెడిటేషన్ కి అందరూ హాయిగా కళ్ళు మూసుకోండి. అందరూ హాయిగా కళ్ళు మూసుకోండి. చక్కటి చిరునవ్వుతో. ప్రతిరోజు అద్భుతమైన జీవితం, ఎన్నో అనుభవాలు నేర్చుకోవటానికి అనేక పరిస్థితులను ఎదుర్కొంటూ ఎన్నో అనుభవాలు నేర్చుకుంటున్నాం. వీటన్నిటికీ కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కృతజ్ఞత చెప్పుకోవటం మనందరి భాగ్యం. ఫ్రెండ్స్, హాయిగా కూర్చుందాం. చక్కటి చిరునవ్వుతో ఇష్టముగా కూర్చుందాం. ముందుగా మనకు ఇంతటి అద్భుతమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనస వాచ కర్మణ కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఎప్పటికప్పుడు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాము. మనకి కంటికి కనిపించకపోయినా మనకు ఎంతో సహాయము చేస్తూ మనలను సత్య మార్గము వైపు నడిపిస్తున్న గైడ్ మాస్టర్స్ కు, దివ్యులకు, మన పూర్ణాత్మకు, మన సబ్ కాన్షియస్ మైండ్ కి, మనలో ఉన్న దైవత్వానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉందాము. ఈ ప్రకృతికి, పంచభూతాలకు, సూర్యచంద్రులకు, నక్షత్రాలకు, ఈ విశ్వాన్ని నడిపించే సకల దేవతలకు, కర్మ దేవతలకు, ప్రతి ఒక్క ఆత్మస్వరూపునికి కృతజ్ఞతలు తెలుపుకుందాము. ప్రతిరోజు మనము అనేక జీవజాతుల మీద ఆధారపడి జీవిస్తున్నాము. వృక్ష జాతికి, పక్షి జాతికి, జంతు జాతికి, క్రిమికీటక జాతికి, విశ్వములో ఉన్న సకల జాతులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉందాము. మన దేహానికి, దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క భాగానికి, ప్రతి అణువుకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాము. ఎంతటి భాగ్యమో కదా. ప్రతిరోజు అమృత తుల్యమైన ఆహారాన్ని పొందుతున్నాము. ఈ ఆహారము మన వరకు రావటానికి సహకరించిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపునికి కృతజ్ఞతలు తెలుపుకుందాము. ప్రతి విషయములో మనకు సహకరిస్తున్న మన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు, అనేక అనుభవాలు నేర్పుటకై తారసపడిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపునకు కృతజ్ఞతలు తెలుపుకుందాము. ప్రతిరోజు మనము అనేక వస్తువులను ఉపయోగించుకుంటున్నాము. చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు వరకు కృతజ్ఞతలు తెలుపుకుందాము. మనకు అవసరమైనటువంటి పరిస్థితులను, సమయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఈ భూమి యొక్క భౌతిక మాయా ప్రపంచములో ఏ విధమైన మాయలో పడకుండా ప్రతిరోజు చక్కని సత్యవాక్కులు వినటానికి మనలను ప్రేరేపిస్తున్న మన సబ్ కాన్షియస్ మైండ్ కి, సంకల్ప శక్తికి కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఎప్పటికప్పుడు దైవ నియమాలకు అనుగుణంగా ధర్మబద్ధంగా చక్కటి ఆనందకరమైన ప్రశాంతమైన జీవితం వైపు నడిపిస్తున్న చక్కటి మార్గదర్శక
మార్గదర్శకత్వాన్ని ఇస్తున్నటువంటి మనలో ఉన్న దైవత్వానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉందాము. మన తప్పులను క్షమించి మన కర్మలను విడుదల చేసినటువంటి ఆత్మస్వరూపులకి కృతజ్ఞతలు తెలుపుకుందాము. ప్రతి ఒక్కరూ ధ్యానులై, శాకాహారులై, అహింసాయుతులై, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, ప్రేమపూర్వకమైన, ప్రశాంతమైన జీవితాన్ని పొందుదురుగాక. ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానులై, బ్రహ్మజ్ఞానులై, వారి వారి నైపుణ్యతను మేలుకొల్పుతూ ఈ విశ్వములో వారు పోషించవలసినటువంటి పాత్రను అద్భుతంగా పోషిస్తూ ఈ భూమిని అద్భుతమైన దివ్యసీముగా చేదురుగాక. మన గతము పట్ల కృతజ్ఞతలు, వర్తమానము పట్ల కృతజ్ఞతలు, భవిష్యత్తులో మనము పొందబోయే వాటి పట్ల కృతజ్ఞతలు, మనలో ఉన్న దివ్య గుణాల పట్ల కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఎప్పటికప్పుడు సరి అయిన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్న మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కి కృతజ్ఞతలు తెలుపుకుందాము. సత్య మార్గంలో నడిపిస్తున్న మనలో ఉన్న దైవత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. తదాస్తు, తదాస్తు, తదాస్తు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మేడం చెప్పండి సార్. మీరు రోజు నైట్ అంతా మెడిటేషన్ చేస్తారా మీరందరూ? లేదు సార్, అంటే కొన్ని అవర్స్ సార్ మధ్యలో 2 hours 1 hour 3 hours ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు, మేలుకు వచ్చినప్పుడు అలా కూర్చొని చేస్తాం సార్. మళ్ళీ నైట్ అంతా జూమ్ ఉంటుందండి కంటిన్యూగా. కానీ కంటిన్యూషన్ గా జూమ్ ఆన్ లో ఉంటుంది సార్. ఎవరికి నచ్చినంత సేపు వాళ్ళు కూర్చొని చేసి డిస్కనెక్ట్ అవుతుంటారండి. 2 hours 3 hours ఎవరు డిస్కనెక్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు. మనకి మేలుకు వచ్చినప్పుడు చేసుకోవాలనిపిస్తే ఆన్ చేసుకుని కూర్చోవచ్చు. నైట్ అంతా జూమ్ ఆన్ లో ఉంటుంది సార్. మార్నింగ్ 6 గంటల దాకా, తెల్లవారుజామున 6 గంటల దాకా. మార్నింగ్ 6 వరకు లేస్తాం సార్. 3:30 నుంచి 6 వరకు క్రమం మొత్తం. మేడం సామూహికంగా కూడా చెప్తున్నాం. సామూహికంగా కృతజ్ఞతలు చెప్పుకుందామండి అందరం. కారుణ్య సమూహం నుండి విశ్వానికి కృతజ్ఞతలు. ఈ విశ్వాన్ని నడిపించే అనంతమైన శక్తికి కృతజ్ఞతలు. దైవిక శక్తికి కృతజ్ఞతలు. కారుణ్య సమూహపు దివ్యాత్మ స్వరూపులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ మీకు కృతజ్ఞతలు, మంచి సబ్జెక్ట్ అందిస్తున్నాం. రేపు కూడా కలుద్దాం. ధన్యవాదాలండి. డాక్టర్ చెప్పినట్టు సబ్జెక్ట్ ఎప్పుడు వినలేదండి. డాక్టర్లు హెల్త్ గురించి ఎప్పుడు వినలేదండి. చాలా సైంటిఫిక్ గా, సిస్టమాటిక్ గా, లాజికల్ గా కూడా ఉంది. లాజిక్ గా చెప్తే ఏమవుతుంది అంటే మర్చిపోవడానికి అవకాశం ఉండదు. ఎందుకుండదు తెలుసా? లాజికల్ గా చెప్తే మర్చిపోవడానికి. ఇప్పుడు ఓకే, అది ఇంకొక పెద్ద టాపిక్ ఇది యాక్చువల్లీ. అది రేపు చెప్తానండి. అంటే ఒక కనెక్షన్ ఫామ్, ఒక ముడి ఫామ్ అవుతుంది, ఒక న్యూరాన్ ఫామ్ అవుతుంది కాబట్టి అది తెగిపోదు అనమాట. అది గుర్తుంటుంది. లాజికల్ ఉంది కాబట్టి అది కరెక్ట్ అని మీ మైండ్ నమ్మితే అది చేస్తుంది అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరూ. డాక్టర్ చెప్పినా కానీ చేయలేదు సార్. నేను మీరు ధ్యానంలోకి వచ్చా, మీరు చెప్తే చేస్తాను. అవునండి, చాలా ధ్యానానికి మా అబ్బాయి వాళ్ళు చెప్పినా చేయలేదు అసలు. మేడం చెప్పారు స్టార్ట్ చేయడం కాదు, 60 రోజులు ఎవరు చేస్తారో వాళ్ళు 2 months టార్గెట్ ఇంపార్టెంట్. టార్గెట్ 2 months లో. నేను 20 times చేశాను సార్. ఇవాళ మీకు థ్యాంక్స్ చెప్పన్నారు సార్ మా అబ్బాయి వాళ్ళిద్దరు. అంటే డాక్టర్ గారు చెప్పినా నువ్వు చేయలేదు, మేము చెప్పినా చేయలేదు. ఇప్పుడు సార్ చెప్పారు కదా, ధ్యానంలోకి వెళ్ళాక రోజు రోజుకు ఒక అడుగు ముందుకు వేస్తున్నావు. అలా ఒక అడుగు ముందుకేసినందుకు మేడం గారికి, మీకు సుజాత మేడం గారికి మీకు థ్యాంక్స్ చెప్పమన్నారు సార్. మరి
థ్యాంక్స్, అంగీకరించాను, స్వీకరించాను. సార్ క్లాస్ అయ్యేసరికి అందరూ పద్మావతి మేడం కి కూడా 25 years థ్యాంక్స్ అమ్మాయిలాగా చెప్పాలి. అబ్బాయిలాగా అయిపోరండి. ఇప్పుడు సార్ అంటే చాలా సంతోషం. మిమ్మల్ని జ్ఞానంలోకి తీసుకొచ్చి ఇంత అద్భుతమైన క్లాసుల్లోకి ఎంటర్ చేసిన పద్మావతి మేడం గారికి కూడా పద్మక్కకి ఇంకెప్పుడు అది ఉంది ఆ కృతజ్ఞత. బండారి లేఅవుట్ పద్మావతి మేడమా? ఏం సార్? కాదండి, క్లాస్ వస్తారు, క్లాస్ లో వచ్చే మేడం. ఆ మేడం వేరు, నిజాంపేట ఆ మేడం మీరు చెప్పేది. అంటే వీళ్ళకి ఈ కారుణ్య సమూహము అనే గ్రూప్ లో జాయిన్ చేశారు, అందుకని ఆ మేడం కూడా ఆ మేడం కృతజ్ఞతలు అంటున్నారు. మేడం రావట్లేదు రావట్లేదు. అదే ఈ క్లాస్ అయ్యేసరికి అందరూ యూత్ లాగా అయిపోరండి. అదే సార్కి ఇచ్చి గురుదక్షిణ మనం. నేను యోగా చేశాను సార్, నేను యోగా 10 ఏళ్ళు సిన్సియారిటీగా చేశాను, దాని వల్ల చాలా బెనిఫిట్స్ పొందాను. ఇప్పుడు కూడా నేను యాక్టివ్ గానే ఉంటాను. మీరు స్ట్రెంత్ చేయాలి, స్ట్రెంత్ కూడా యాడ్ చేయాలి మీ దాంట్లో. అది చేయలేదు, అలాంటివి చేయలేదు, యోగా చేసాం బాగా, దాని వల్ల యాక్టివ్ గా ఉంటాం. బాడీ ఫ్లెక్సిబిలిటీనే సార్, మీరు అన్నట్టు స్ట్రెంగ్త్ బిల్డప్ కి కొంచెం తక్కువ ఉంటాయి, చేస్తారు కానీ కొంచెం తక్కువ ఉంటాయి. ఎంతసేపు చేయాలి సార్? శరీరం సహకరించినంతసేపు. అదే అంటే సార్ మధ్యలో ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారా అంటే, లేకపోతే మధ్యలో లేని వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు? మీకు అవును, ఎస్ కరెక్ట్. మొన్న రీసెంట్ నేను మీ మేడం కి పంపాను వాట్సాప్ లో అవన్నీ. మీకు ఈ గ్రూప్ కి వాట్సాప్ యాక్సెస్ ఎవరికి ఉంది ఇంకా? ఏం సార్? మేడం గారు, అడ్మిన్ మేడం గారు